2001లో ఠాగూర్ ఆడిటోరియంలో కేసీఆర్ గారు పార్టీ పెట్టాలా వద్దా అనేప్పుడు ఇదే ఠాగూర్ ఆడిటోరియంలో తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసిన గడ్డ ఇది. కుల్లం మాట్లాడుకుందాం, 3 పార్టీలని ఉతికి ఆరేద్దాం. అసలు ఏ పార్టీ వైఖరైంది? యథార్థవాది, లోక విరోధి. 75 సంవత్సరాల తర్వాత ఈ దేశ జనాభాలో సగభాగమైన బీసీలు ఇంకా అడక్క తినే దగ్గరే ఉన్నందుకు విచారం పడుతున్నాం. అడుక్కునే జాతులకి, ఆత్మగౌరవం లేని జాతులకి రాజ్యాధికారం రాదని అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పారు. వీఆర్ నాట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, వీఆర్ బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ నేషన్. బి అంటే బ్రిలియంట్, సి అంటే క్రియేటివిటీ ఉండి కూడా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో 150 కోట్ల జనాభాలో 75 కోట్ల జనాభా లెక్కలు లేని ఈ దేశంలో ఇంకా 42% రిజర్వేషన్లు ఏమని అడుక్కుంటున్నాం. అసలు పవర్ ఎక్కడుంది, డబ్బు ఎక్కడుంది? ఇవాళ సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు ఎమ్మెల్యేల దగ్గర బానిసలుగా అయ్యారు. మనం అడగాల్సింది రాజ్యాధికారం. ఎక్కడో మన భావదారిద్ర్యం ఇంకా అడకదినే దగ్గరే ఉంది. అడుక్కునే బొచ్చ కూడా ఏ రెడ్డోడో, వెలమోడో, కమ్మోడో దగ్గర ఉంది. వెల్కమ్ రెడ్డి రాజ్యం. 3 కులాలు, 3 కుటుంబాలు. ఈ 75 సంవత్సరాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక తమిళనాడు లాగానో, ఒక ఉత్తరప్రదేశ్ లాగానో, ఒక బీహార్ లాగానో ఎందుకు లేదంటే మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక పెరియారో, ఒక జ్యోతిబా పూలో లేకపోవడం. ఇవాళ మన బీసీ బాహుబలులు అంతా ఇక్కడ కూర్చున్నారు. మన ఎల్లవతి అనిల్ అన్న కానీ, దాసోజి శ్రావణ్ అన్న, మన సర్దార్ సర్వాయి పాపారాయుడు వారసులు, వీళ్ళందరూ మన కేసీఆర్ కన్నా, రేవంత్ రెడ్డి కన్నా గట్టోళ్ళే. కానీ ఆ పార్టీలు మనవి కావు. ఇవాళ బీసీ బాహుబలులు ఎందుకు ఇవాళ అడుక్కోవాల్సి వచ్చిందంటే మనకంటూ ఒక పార్టీ లేకపోవడమే. తమిళనాడులో ఏ విధంగా అయితే డిఎంకే, ఏఐడిఎంకే ద్రవిడ ఉద్యమాన్ని చేసినాయో తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా బీసీల కోసం ఒక పార్టీ ఉండాల్సిందే. రెడ్డోడు, వెలమోడు, కమ్మోడు, ఈ వెల్కమ్ రెడ్డి రాజ్యం 3 కులాలు, 3 కుటుంబాలు ఉన్నంత కాలం ఇవాళ దేనికోసం అడుగుతున్నాం మనం? స్థానిక సంస్థల్లో పరిస్థితి ఎట్లుంది అసలు? ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ 75 సంవత్సరాల తర్వాత రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయం పేరుతో కనీసం ఈ కులగణన చేసినందుకు రాహుల్ గాంధీ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూనే, మరి ఇవాళ ఎందుకు మీరు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అఖిలపక్షం తీసుకెళ్ళి ప్రధానమంత్రిని అపాయింట్మెంట్ ఎందుకు అడగరు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసిన దానికి మేము హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. కానీ ఇవాళ ఇన్నిసార్లు ప్రధానమంత్రిని కలిసారు కదా రేవంత్ రెడ్డి గారు. దయచేసి ఎర్రవతి అనిల్ అన్న, మీరు ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేయండి, అఖిలపక్షం ఆధ్వర్యంలో ప్రధానమంత్రిని కలిసి ఏ విధంగా అయితే జయలలిత గారు పివి నరసింహరావు గారు మెడలు వంచి 9వ షెడ్యూల్లో పెంచిందో అదేవిధంగా మనం కూడా దాన్ని సంపూర్ణంగా పూర్తి చేసినప్పుడు మాత్రమే కాంగ్రెస్ పార్టీ దులుపుకుంది, బీజేపీ నలుపుకుంటుంది బయట ప్రచారం. కాంగ్రెస్ పార్టీ ఏదైతే దులుపుకుందో అది సంపూర్ణంగా బీజేపీ మెడ మీద కత్తి పెట్టాలంటే మీరు అఖిలపక్షం పార్టీ తీసుకెళ్ళండి. ఇక్కడ స్ట్రీట్ ఫైట్ జరగాల్సిందే. స్ట్రీట్ ఫైట్ జరగకపోతే అక్కడ ఉన్న అగ్రవర్ణ జడ్జీలు మాట అయినారు. ఖచ్చితంగా ఇది కర్రున్నోడిదే బర్రె, నోరున్నోడిదే రాజ్యం. అగ్రవర్ణాల చేతిలో బందీ అయిపోయింది ఇవాళ న్యాయ వ్యవస్థ. ఆ రోజు జయలలిత గారు ఏ విధంగా చేసిరో ఖచ్చితంగా మనం కూడా అదే బాటలో పయనించాల్సింది. అన్ని రాజకీయ పార్టీలు కలిసి నిలిచి పోరాటాలని, ముఖ్యంగా మా చిరంజీవులు గారు, మన రాపోల ఆనంద భాస్కర్ అన్న పార్టీలకు అతీతంగా ఇది ఆర్డినెన్స్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసి ఒకవేళ కొట్టేస్తే ఆ తర్వాత సంగతి. బీహార్లో ఏ విధంగా అయింది? మరి బీహార్లో అయిన దాన్ని ఏ విధంగా మోడీ గారు అడ్డుకుంటున్నారు? మరి జయలలిత గారు చేసిందే మనకి మార్గదర్శనం. కాబట్టి మనం ఎన్ని చేసినా మంత్రాలకు చింతకాలు రాయవు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది కీలకమైంది. కాబట్టి ఈ అన్ని రాజకీయ పార్టీలు అగ్రవర్ణయే. ఇలా బీజేపీ అంటే బ్రాహ్మణ్ బనియా పార్టీ, కాంగ్రెస్ అంటే రెడ్లోలది మాలోల పార్టీ అని వచ్చింది, టీఆర్ఎస్ అంటే వెలమోల పార్టీ. ఈ ఓనర్లు మనం కాదు కదా, ఓనర్లు వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటారు. ఇవాళ మనం ఎంతసేపు అడక్క తినే దశలోనే, అడుక్కునే దశలోనే ఉన్నాం. కాబట్టి రాజ్యాధికారం రావాలంటే అంబేద్కర్ గారు చెప్పినట్టు మన అకౌంట్ మనం ఓపెన్ చేయాల్సిందే. మనం ఓట్ల డిపాజిట్ ఓ బాబనోడుకో, రెడ్డోడుకో, వెలమోడుకో, కమ్మోడుకో వేసి మనం అడుక్కుంటే ఎప్పటికీ ఇట్లనే ఉంటుంది. కాబట్టి దయచేసి రాజకీయ పార్టీలకు అతీతంగా కలుద్దాం, నిలుద్దాం, గెలుద్దాం. జై బీసీ, జై పూలే, జై అంబేద్కర్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇప్పుడు చిరంజీవి సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.